హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ అఫీషియల్. సో మనకు లాస్ట్ వీడియో అప్లోడ్ చేసినాం కదా, అందులో ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ అయితే కామెంట్ చేశారు. చాలా 22 కామెంట్స్ వచ్చినాయి. అందులో మెయిన్గా ఇంపార్టెంట్గా కొన్ని వెహికల్ గురించి అడిగింది కాబట్టి వాళ్ళకైతే ఆన్సర్ చెప్తున్నా. బ్రో, నేను కార్ వచ్చేసి హైదరాబాద్లో వరుణ్ మోటార్స్ బేగంపేటలో తీసుకున్నా. యాక్సెసరీస్ ఖర్చు వచ్చేసి టోటల్గా 1.5 lakh అయింది. 300-400 అటు ఇట్లా 1.5 lakh అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు వెహికల్ వచ్చేసి మైలేజ్ ఎంత ఇస్తా అని చెప్పేసి కామెంట్ చేస్తే బ్రదర్ అయితే ఒక 15 వరకు ఇస్తారు బ్రో అని చెప్పిండు. మైలేజ్ వచ్చేసి మనకి 80 లేదా 90 మెయింటైన్ చేస్తే ఈజీగా 17 to 19 ఇస్తుంది వితౌట్ ఏసీ. ఇంతకుముందు కూడా నా దగ్గర ఎట్టిగా వెహికల్ ఉండే ఒక 1 month నా దగ్గర ఉండే డ్రైవ్ చేసిన మైలేజ్ ఎంత ఇస్తా అని చెప్పేసి అయితే ఏసీ లేకుండా అయితే 17 నుంచి 19 ఇస్తుంది. ఏసీ అయితేనేమో 17, 15. ఇక డిపెండ్ ఆన్ స్పీడ్ మీద ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ స్పీడ్ వెళ్తే మైలేజ్ తక్కువ ఇస్తుంది, తక్కువ బెటర్గా మెయింటైన్ చేసుకుంటే బెటర్ మైలేజ్ ఇస్తుంది మీకు. నెంబర్స్ కామెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ అన్న కార్కి అని చెప్పేసి చాలా అందరికీ. అందరికైతే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు సపోర్ట్ చేసిన మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయండి. ముందు కొత్త కంటెంట్తో అయితే మేము ముందుకైతే వస్తా. మనకు ముందు అప్కమింగ్ వచ్చే ట్రిప్స్ అన్ని మొత్తం అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి, గివ్ అవేస్ ఉంటాయి, నాతో పాటు ట్రిప్స్కి తీసుకెళ్లేది ఉంటుంది. సో చాలా ఉంటాయి మన ఛానల్ నుంచి వెళ్ళి, శ్రీకాంత్ అఫీషియల్ నుంచి అయితే. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఏదైనా వీడియో పెట్టినప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. సో అప్పుడు తొందరగా మన వీడియోని చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నుంచి అయితే మన ఛానల్లో గివ్ అవేస్ రన్ అవుతాయి. నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్గా 20 తర్వాత అయితే గివ్ అవేస్ ఉంటాయి మన ఛానల్లో. నేనైతే ఒక 10 మెంబర్స్ని పిక్ చేసుకుని సో వాళ్ళకైతే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా. సో అది ఇంకా నెక్స్ట్ మంత్ ఉంటుంది. ఆ వీడియో గురించి ఒకరోజు వీడియో వస్తుంది. సో అది కూడా చూడండి, అర్థమైపోతుంది మీకు. అండ్ ఇంకా మన థార్ జిమ్నీ, మన దగ్గర ఉన్న జిమ్నీని సేల్ చేసి థార్ రాక్స్ తీసుకుందామని చెప్పేసి అయితే ప్లాన్ చేసుకుంటున్నా. ఎందుకంటే మనకు జిమ్నీలో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. జిమ్నీలో ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి ప్లస్ పాయింట్ ఏంటంటే కార్ అయితే చిన్నగా ఉంటుంది. జిమ్నీ వెహికల్ కాంపాక్ట్గా మంచిగా చిన్నగా ఉంటుంది. ఏదైనా రోడ్ చిన్నగా ఉన్నా కూడా ఘాట్ సెక్షన్లో సింపుల్గా వెళ్ళిపోతుంది, వెయిట్ ఉండదు. థార్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 800 kg అయితే జిమ్నీ తక్కువ ఉంటుంది. అండ్ టర్నింగ్ రేడియస్ అంటే థార్ ప్లస్ జిమ్నీ సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా డివైడర్ ఉన్న తల సడన్గా మళ్ళాలి అనుకుంటే, టర్న్ చేసుకోవాలనుకుంటే థార్ అయినా సరే జిమ్నీ అయినా సరే కొంచెం ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ టర్న్ తీసుకొని బ్యాక్ వెళ్ళి టర్న్ తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో అదొకటి ఇబ్బంది ఉంటుంది. ఒక విషయం ఏంటంటే థార్లో ఉన్న టాప్ కంటే మన జిమ్నీలో ఉన్న టాప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. టాప్ మీన్స్ అంటే మనకు జిమ్నీ పైన క్యారీ లేపించాం కదా, సో క్యారీ లేపించిన ప్లేస్ ఉంది కదా, టాప్ పైన వేపించిన ఆ టాప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన థార్తో కంపేర్ చేస్తే జిమ్నీనే స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకోటి జిమ్నీలో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మైలేజ్. పెట్రోల్ వెహికల్ అయినా కూడా ఆల్మోస్ట్ మనం 80-90 మెయింటైన్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 14 ఈజీగా మైలేజ్ ఇస్తుంది మనకు. ఆఫ్ రోడింగ్లోకి వెళ్ళినప్పుడు అయితే మైలేజ్ అయితే తక్కువ ఇస్తుంది, 8, 9, 10. అది ఎందుకంటే మనం 4x4 ఆన్ చేస్తాం కాబట్టి 4 wheels డ్రైవ్ అవుతాయి అప్పుడు. సో అప్పుడు ఖచ్చితంగా మైలేజ్ అయితే తక్కువ ఇస్తుంది. థార్లో అయితే ఇంకా 6, 7, 8 అట్లా ఇస్తుంది. ఇందులో అయితే మినిమం 8 to 10 అయితే ఖచ్చితంగా ఇస్తుంది మైలేజ్ ఆఫ్ రోడ్కి వెళ్ళినప్పుడు. నార్మల్ రోడ్ పైన డ్రైవ్ చేసినప్పుడు 12, 13 డిపెండ్ ఆన్ మన స్పీడ్ పైన. ఎక్కువ స్పీడ్ అయితే తక్కువ ఇస్తుంది, తక్కువ అవుతే కొంచెం బెటర్ ఇస్తుంది. మినిమం 80+ ఉంటాం. 80+ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 13, 14 అయితే ఇస్తుంది. ఇప్పటివరకు అయితే నా జిమ్నీ 15+ అయితే దాటలే మైలేజ్. ప్రజెంట్ ఇప్పుడు 13, 12 అట్లా 12.5, 13 అయితే రన్ అవుతుంది. ఇది థార్ కంటే బెటర్గా మైలేజ్ ఇస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ వెహికల్ నాయిస్ అంటారా, వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ ఉందా లేదా అని చెప్పేసి డౌట్ వస్తుంది. అంత సైలెన్స్ ఉంటుంది, నాయిస్ అనేది ఉండదు మన పెట్రోల్ వెహికల్. థార్లో అయితే కొంచెం ఇంకా స్టార్ట్ చేసినప్పుడే ఏదో మన లారీలు ఉంటాయి కదా పెద్ద స్టార్ట్ చేస్తే ఎట్లా వస్తుంది అట్లా సౌండ్ వస్తుంది, బట్ స్లో అయిపోతుంది మళ్ళీ. కానీ పెట్రోల్ వెహికల్కి డీజిల్ వెహికల్ కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బెటర్ ఏంటంటే పెట్రోల్ వెహికల్. ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది సౌండ్, చాలా సైలెంట్గా ఉంటుంది. అది ప్లస్ పాయింట్ జిమ్నీలో. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే జిమ్నీలో మనకు విండ్షీల్డ్ ఉంటుంది కదా, ముందు అలా మనకు ఫ్రంట్ అద్దం ఉంటుంది కదా. కార్లో చూస్తే ఇప్పటివరకు చిన్నగా దాకినా కూడా ఏదైనా ఫ్రంట్ నుంచి వెళ్తున్న వెహికల్ నుంచి వచ్చి ఒక రాయి దాకినా కూడా గ్లాస్లో అయితే తొందరగా బ్రేక్ అవుతుంది థార్కి. బట్ జిమ్నీ అలాగా జిమ్నీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అది. సో ఇదైతే థార్తో కంపేర్ చేస్తే ఇది కూడా ఒకటి బెటరే ఉంటుంది. ఇప్పుడైతే మనం జిమ్నీలో ఉన్న మైనస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం మాట్లాడాల్సింది బిల్ క్వాలిటీ. సో మారుతి సుజుకి కంపెనీలోనే మొత్తానికి బిల్ క్వాలిటీ అనేది ఏది స్ట్రాంగ్ ఉండదు. ఓన్లీ బ్రిజా వెహికల్ ఉంటుంది, సో అది కొంచెం బెటర్ ఉంటుంది. మిగతావన్నీ నార్మల్గానే ఉంటాయి. బిల్ క్వాలిటీ అంత ఏం స్ట్రాంగ్ ఉండదు. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఇమీడియట్గా అసలు తుక్కు అయిపోతుంది వెహికల్, అట్లా ఉంటుంది మారుతి సుజుకి వాళ్ళ బిల్ క్వాలిటీ. థార్తో దీనికి కంపేర్ చేస్తే 100లో థార్ 90% హైలో ఉంటుంది, ఇది 10%లో ఉంటుంది మన జిమ్నీ. ఎందుకంటే బిల్ క్వాలిటీ పరంగా థారు అంతకుమించి బెటర్గా ఏదైనా బిల్ క్వాలిటీ ఉందంటే టాటా నెంబర్ 1 మన ఇండియాలో. సెకండ్ ఏదైనా ఉందనుకుంటే మనకు మహేంద్రా అని ఉంటుంది, చాలా స్ట్రాంగ్. మన మహేంద్రా వెహికల్ బానెట్ ఉంటుంది కదా, బానెట్ పైన మనం 10 members ఎక్కినా కూడా ఇంత కూడా కదలదు అది. మన జిమ్నీ పైన 3 or 4 members ఎక్కినా లోపలికి వెళ్ళిపోతుంది. సో అట్లుంటుంది మన బానెట్ పైన. అందుకోసం చెప్తున్నా బిల్ క్వాలిటీ విషయానికి వస్తే మైనస్ పాయింట్, పక్కా మైనస్ పాయింట్ ఇది మన జిమ్నీ వచ్చేసి. అండ్ ఇంకోటి ఏంటంటే వెహికల్ మనం 130, 140కి వెళ్తాం కదా, జిమ్నీ వెహికల్ ఎట్లా అంటే కొంచెం షివరింగ్ అవుతుంది. థార్ది కూడా అవుతుంది, బట్ జిమ్నీది కొంచెం ఇంకెక్కువ అవుతుంది. అది షోరూమ్కి వెళ్ళి నేను తీసుకెళ్ళి అడిగిన షోరూమ్లో, బ్రదర్ ఇట్లా 130, 140 వెళ్తుంటే షేక్ అవుతుంది స్టీరింగ్ అంటే. అదే కాదు బ్రో, ఇంకా వేరే వెహికల్ ఏదైనా సరే ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు షేక్ అవుతుంది అని చెప్పేసి అన్నాను. మన ఈ ఎట్టిగా కార్ కూడా చూసినా 140, 160 వరకు వెళ్ళినా లైట్గా వైబ్రేషన్ అయితే వస్తుంది, షేక్ అవుతుంది అంత స్పీడ్లో వెళ్ళినప్పుడు. బట్ జిమ్నీది కొంచెం ఎక్కువ వస్తుంది. మరి అది జిమ్నీ వెహికల్ 4x4 అయినందుకు అట్లా వస్తుందా, థార్ది కూడా వస్తుంది, బట్ కానీ మరి థార్ అయితే అంత ఎక్కువ ఏం రాదు.
సో జిమ్నీలో స్టీరింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే కొంచెం నాకు అట్లా అనిపించింది చెప్తున్నా, వేరేలోకి ఎట్లా అనిపించింది తెలియదు, నా ఒపీనియన్ చెప్తాను అంతే. ఇందులో మైనస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే జిమ్నీ బిల్ క్వాలిటీ ఒకటి మైనస్ ఉంది, స్టీరింగ్ లైట్గా షివరింగ్ అవుతుంటుంది మనం డ్రైవ్ చేసేటప్పుడు, అదొకటి మైనస్ పాయింట్. అండ్ ఇంకా తార్ గురించి మాట్లాడాలనుకుంటే ఇప్పుడు నేను వచ్చేసి తార్ 5 డోర్ ఉంటుంది కదా, కొత్త వచ్చింది రాక్స్, సో అదైతే తీసుకుందామని చెప్పేసి అయితే ప్లాన్ చేసిన. ఇప్పుడు మనం తార్ గురించి మాట్లాడాలనుకుంటే నేనైతే తార్ రాక్స్ అయితే వెహికల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. వెహికల్ ఇప్పుడు బుక్ చేస్తే 8 months తర్వాత డెలివరీ ఇస్తారంట వాళ్ళు. నాకైతే అంత 8 months వెయిట్ చేయాలంటే అసలు టైం వేస్ట్ అనిపించింది. తార్లో చాలా నెంబర్స్ తార్ వెహికల్స్ తీసుకోవాలని అనుకుంటారు, బట్ కానీ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది, దానికోసం ఆలోచించి సో వేరే వెహికల్ తీసుకోవడానికి అయితే వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే 8 months వరకు ఎవరు వెయిట్ చేస్తారు. నాకైతే ఒక తెలిసిన పర్సన్ అయితే ఉన్నాడు, సో ఆ పర్సన్ కాల్ చేస్తే యాజ్ అన్ యాజ్ పాసిబుల్గా తొందరగా డెలివరీ చేయడానికి అయితే ట్రై చేస్తే అబౌట్ 2 or 3 monthsలో అన్నాడు. 2 months అంటే ఓకే, 3 months అయినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది, సో ట్రై చేస్తా అన్నాడు. సో ఆ బ్రదర్తో అయితే మాట్లాడదాం మళ్ళీ ఒకసారి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను జిమ్నీ ఉంది కదన్న, మళ్ళీ తార్ ఎందుకు తీసుకుంటున్నారు అనుకోవచ్చు. జిమ్నీ వెహికల్ అయితే నేను సేల్ చేస్తాను, జిమ్నీ వెహికల్ సేల్ చేసే తార్ రాక్స్ తీసుకుంటా. ఎందుకంటే మనకు 2 వెహికల్ అవసరం లేదు, ఆల్రెడీ మనకి ఎక్స్ట్రాగా ఎర్టిగా వెహికల్ కూడా ఉంది. సో మళ్ళీ ఇంకొక వెహికల్ తీసుకోవడం అయితే నాకు ఏమి ఇష్టం లేదు. జిమ్నీనే సేల్ చేసి తార్ రాక్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. తార్ రాక్స్లో చాలా యూజ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే బెటర్గా ఇప్పుడు మన ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఏదైనా ఉంది అనుకుంటే మహీంద్రా కంపెనీలో తార్ ఒకటి, అండ్ సెకండ్ వచ్చేసి మహీంద్రా XUV 700 వెహికల్ ఉంటుంది, అదొకటి స్కార్పియో N అని ఉంటుంది. సో మీరైతే చాలా బల్కీగా ఉంటుంది వెహికల్ చూడడానికి కూడా. ఇప్పుడు తార్ చూడండి రోడ్ పైన వెళ్తుంటే ఎట్లుంటుంది అంటే అది అక్కడ నుంచి వస్తుంటే బల్కీగా పెద్దగా మంచిగా అనిపిస్తుంటుంది. మన జిమ్నీ అయితే చిన్నగా కంపాక్ట్గా మంచిగా ఇట్లా వెళ్ళిపోతుంది, చిన్నగా అనిపిస్తుంది దూరం నుంచి చూసినా కూడా, అంతా చేసినా కూడా. బట్ తార్ అలా ఉండదు, మొత్తం తార్ బల్కీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది తార్ అయితే వెహికల్. అండ్ ఇంకో నేను ఆల్రెడీ జిమ్నీ కంటే ముందు తారే తీసుకున్నాం అనుకున్నాను, అప్పుడు కూడా 8 months వెయిటింగ్ పీరియడ్, 1 year వెయిటింగ్ పీరియడ్ అని చెప్పేసి అందుకు తార్ తీసుకోవాలి. ఇంకొక రీజన్ ఏంటంటే అందులో 2 doors ఉంటాయి. మనం ట్రావెల్ చేస్తాం, ఒకవేళ 4 members వెళ్ళినప్పుడు మళ్ళీ డోర్ తీయాలంటే అవతల సీట్ ఫోల్డ్ చేసి మళ్ళీ దిగి మళ్ళీ అది మెయిన్ నాకు అది ఒక్కటి నచ్చలేదు కాబట్టి తార్ అయితే తీసుకోలేదు ఖచ్చితంగా, లేకపోతే తార్ ఖచ్చితంగా తీసుకుంటుంది అప్పుడే. సో ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది ఏం లేదు, 5 doors వచ్చింది కాబట్టి. చాలా అంటే చాలా కొత్త ఫీచర్స్ తీసుకొచ్చారు. మొత్తం మనకి వెహికల్ వచ్చి 360 degrees లేకుండే ముందు, సో అది కూడా యాడ్ చేసింది 360 degrees. అండ్ మెయిన్ వచ్చేసి రూఫ్ టాప్ ఉంటుంది, సో అది కూడా చాలా మంచిగా అనిపించింది. మొత్తం అది మనకు సన్ రూఫ్ ఉంటుంది కదా, చాలా పెద్దగా ఉంటుంది, మొత్తం ఓపెన్ చేయడానికి అయితే సూపర్ ఉంటుంది అది. ఇంకా మనమైతే ఇండియాలో ట్రావెల్ చెయ్యం మీన్స్ అంటే 197 countries ఉన్నాయి కదా, సో కంట్రీస్కి ట్రావెల్ చేయడానికి అయితే వెళ్తాము. సో ఇంకా ఇండియాలో ఉంటే 1 week or 2 weeks అట్లా ఇండియాలో ఉంటాం, మళ్ళీ మనం వేరే కంట్రీకి వస్తాం, కంట్రీకి వెళ్ళిపోయా ట్రావెలింగ్ చేస్తాం, వీడియోస్ తీస్తాం, అప్లోడ్ చేస్తాం, మళ్ళీ ఇండియాకి వస్తాం, వేరే కంట్రీ ప్లాన్ చేసుకుంటాం. సో కుదిరితే ఒక 2 or 3 countries ఒకటేసారి కుదిరినప్పుడు 1 month 2 months అట్లా డిలే కావచ్చు. మిగతా టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా 10 to 15 days ఇండియాలో ఉంటాం, 10 to 15 days వేరే కంట్రీలో మనం ట్రావెలింగ్ అయితే చేస్తాం. సో ఇప్పుడు వెహికల్ ఇంత తార్ తీసుకున్నా కూడా మనం ట్రావెలింగ్ ఏం చేస్తాం, మరీ ఎక్కువ ఏం చేయం, లాంగ్ ట్రిప్స్ అట్లా ఏం లాంగ్ ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. లాంగ్ ఎందుకు ఉండకపోవచ్చు అంటే మనం చేసేది మొత్తం ప్లేన్లోనే ఉంటాయి వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే, ఇంకా తార్తో పని కూడా ఏమున్నదో. బట్ తీసుకోలేదు. తార్తో ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు లదాఖ్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తార్ తీసుకుంటాం. లదాఖ్ కానీ, శ్రీనగర్, జమ్మూ అండ్ కాశ్మీర్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ, కేదార్నాథ్, బద్రీనాథ్, చాదామియాత ఇవి ఉంటాయి కదా, అట్లాంటి టైంలో మనం వెహికల్ తీసుకెళ్తాం కాబట్టి యూజ్ ఉంటుంది. సో అప్పుడు తీసుకెళ్తాం. రేర్గా ఉంటాయి, ఇంకా మనకైతే కార్లో ట్రిప్స్ అయితే రేర్గా ఉంటాయి మొత్తం. ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబర్ నాతో పడితే ఖచ్చితంగా వేరే ఫారెన్ కంట్రీస్ కూడా తీసుకెళ్తా. సో అది ఎప్పుడనేది నెక్స్ట్ మంత్ 20 తర్వాత మీకు అప్డేట్ ఇస్తా ఖచ్చితంగా. ఇది చూడండి, ఒక పర్సన్ని ఫ్రీగా వేరే కంట్రీకి అయితే నాతో పాటు తీసుకెళ్తా. అండ్ ఆ సబ్స్క్రైబర్ని ఎవరిని సెలెక్ట్ చేశాను కూడా నేను ఏం సెలెక్ట్ చేయను, మీరే సెలెక్ట్ చేస్తారు. అది ఎలాగో కూడా మీకు నెక్స్ట్ మంత్ 20 తర్వాత చెప్తా. సో ఇప్పుడు వెహికల్ నేను తీసుకోవడం కరెక్టా కదా మీరు చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే ఎందుకంటే జిమ్నీ వెహికల్ కంటే ముందు తార్ తీసుకుందాం అనుకున్నా, బట్ అందులో 2 door మైనస్ ఉంది కాబట్టి తీసుకోలేదు, జిమ్నీ తీసుకున్నా. ఇప్పుడు 5 door వచ్చింది కాబట్టి 5 door తీసుకోవాలంటే ఫిక్స్ అయిపోయినా. జిమ్నీ వెహికల్ వచ్చేసి మనకు టాప్ మోడల్ తీసుకుంటే ఆటోమేటిక్ 17.5 lakh ఉంది. తార్ వెహికల్ తీసుకుంటే టాప్ మోడల్ తీసుకుంటే సేమ్ అది కూడా డీజిల్ వేరియంట్ వస్తుంది, జిమ్నీ వచ్చేసి పెట్రోల్ కాబట్టి. తార్లో అయితే టాప్ మోడల్ వచ్చేసి 28.5 lakh ఉంది అది. సో దానికి దీన్ని కంపేర్ చేస్తే ఒకసారి కౌంట్ చేయండి, జిమ్నీ కంటే 10 lakhs పైననే ఎక్కువ ఉంటుంది తార్. సో ఇంకా నేనున్న జిమ్నీ సేల్ చేసి తార్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. తార్లో ఏది తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఒకవేళ ఈ వీడియోని వచ్చేసి కార్ల గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి. తార్లో నేను టాప్ మోడల్ తీసుకుంటే బెటరా, టాప్ మోడల్తో మనకు యూజ్ లేదు. బెటర్ ఏంటంటే MX-5 అని చెప్పేసి ఉంటుంది, అందులో కూడా 3 roof ఉంటుంది. సో రూఫ్ ఉంటుంది పైన, చిన్న ఉంటుంది, టాప్ మోడల్లో చాలా పెద్ద ఉంటుంది. సో నేను అనుకుంటుంది MX-5 వేరియంట్ బాగుంటుంది, అందులో అలవెల్స్ కూడా ఉంటాయి మంచిగా, కొంచెం బెటర్గా ఉంది. మిడ్ వేరియంట్ అన్నమాట, ఇది టాప్ మోడల్ కాదు, బేస్ మోడల్ కాదు, మిడిల్లో ఉంటుంది వేరియంట్. సో బాగుంటుంది అనుకుంటుంది. ఇది 21.5 lakh ఏమి ఉంటుంది ఇది మనకు MX-5. టాప్ మోడల్కి అయితే 28.5 lakh ఉంది. సో ఆలోచిస్తున్నా ఏది తీసుకోవాలని చెప్పేసి అయితే. ఈ కన్ఫర్మ్ అనేది మనకు నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ అయిపోతుంది. షోరూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మన జిమ్నీని ఎక్స్చేంజ్ చేస్తే ఎంత ఇస్తారో తెలుసుకొని, ఒకవేళ అమౌంట్ ఇవ్వకపోతే తక్కువ ఇస్తే వేరే బయట సేల్ చేసేసి జిమ్నీ వెహికల్ని. సో మనమైతే తార్ బుక్ చేసుకుందాం. తార్ బుక్ చేసుకొని మనం 2 months 3 months టైం అనేది కమిట్మెంట్ తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే మనకు ట్రిప్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మంత్లో వెహికల్ ఇస్తామని చెప్పేసి అంటేనే మనం వెహికల్ అయితే బుక్ చేసుకోం. ఒకవేళ మనకు లేట్ అయితే అంటే కర్ణాటక నుంచి అయితే వెహికల్ తెప్పించుకుంటే, కర్ణాటకలో చాలా వెహికల్స్ అయితే తొందరగా డెలివరీ ఇస్తారు, ఎందుకంటే
మ్యానుఫ్యాక్చర్స్ కూడా అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు కర్ణాటకలోనే మనకు కియా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అక్కడ ఉంది, మనకు మారుతి సుజుకిది కూడా అక్కడ ఉంది, మహేంద్రది కూడా ఉంది. చాలా కంపెనీస్ అయితే కర్ణాటకలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటాయి. సో అక్కడ నుంచి అయితే డెలివరీ తీసుకుంటే తొందరగా ఇచ్చేస్తారు. మాక్సిమం 1 month 1.5 monthలో ఇచ్చేస్తారు. ఏంటంటే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా 45,000 ఛార్జ్ అవుతుంది. సో దాని గురించి ఆలోచించి అయితే నేనైతే వెహికల్ అయితే ఇక్కడ బుక్ చేసుకుంటాను. 45,000 అంటే మనకు ఒక ట్రిప్ వెళ్ళిపోతుంది ఈజీగా. లదాఖ్ ట్రిప్ వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ హాఫ్ అమౌంట్ నాకు సేవ్ అవుతుంది. సో దానికోసం అయితే ఆలోచిస్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ తార్ తీసుకున్న తర్వాత అయితే డెలివరీకి వచ్చేటప్పుడు కూడా ఒక సబ్స్క్రైబర్ని అయితే పిలుస్తా. ఇప్పటి నుంచి అయితే ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఏదైనా ట్రిప్కి వెళ్ళినా కూడా సబ్స్క్రైబర్స్ మీరే సెలెక్ట్ చేయాలి. ఆ పర్సన్ ఎవరు వస్తారని చెప్పేసి అనేది నేను డెలివరీకి ఒకరిని పిలిచినా కూడా ఆ పర్సన్ కూడా మీరే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇంకా. సో నేను మొత్తం మీరే సెలెక్ట్ చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నేను ఇస్తే పర్సనల్గా అయితే మీరే తీసుకెళ్ళారు బ్రో అని చెప్పేసి కామెంట్స్ వస్తాయి, మీ వాళ్ళే మీ ఫ్రెండ్స్ అది ఇది అంటారు. సో నేను ఎవరికి చెప్పా మీరే సెలెక్షన్ చేయండి, మీరే ఆ పర్సన్ ఓకే బ్రో అనుకుంటే మీ మీదగానే ఆ పర్సన్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది ఎట్లా అనేది అయితే మీకు వీడియోస్ వచ్చినప్పుడు చూడండి, మీకు అర్థమైపోతుంది. సో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పినాను కదా, సో దానికోసం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేసలే. 4 days అయింది లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి. సో అందుకోసం అయితే ఇప్పుడు జిమ్నీ గురించి కార్ డిస్కషన్ మాట్లాడినా మా వాళ్ళతో కూడా జిమ్నీ తార్ తీసుకుందాం అనుకుంటాను చెప్పేసి. అంటే సరే నీ ఇష్టం అని చెప్పేసి అన్నారు కాబట్టి సో వీడియో అయితే తీస్తున్నా, వీడియో అయితే అప్లోడ్ చేస్తా. టైం టు టైం అప్లోడ్ చేయాలి నాకు కూడా ఉంటుంది. ఎందుకంటే రీచ్ వచ్చినప్పుడే మనం యూజ్ చేసుకోవాలి, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. మన ఛానల్ పెట్టి కూడా వేస్ట్, ఇన్ని ట్రిప్స్ చేసినా ఇంత మనీ వేస్ట్ చేసుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. సో దానికోసం అయితే ఇంకా మనం కంటిన్యూ అయితే ట్రై చేస్తాం. మ్యాక్సిమం పెళ్లి పనులు ఉన్నా ఏమున్నా కూడా ఆల్మోస్ట్ నాకు కుదిరినప్పుడల్లా వీడియో తీయడానికి ట్రై చేస్తా, అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. న్యూ వెహికల్ని సేల్ చేసి తార్ వెహికల్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే అనుకుంటున్నా. సో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి మీరు కూడా చెప్పండి నాకు. ఎందుకోసం అంటే నేను ఇప్పుడు జిమ్నీ వెహికల్ సేల్ చేయడానికి రీజన్ ఏంటంటే అది కంపాక్ట్గా ఉంది, బిల్ క్వాలిటీ బాగాలేదు. ఎందుకంటే లాంగ్ ట్రిప్స్కి వెళ్తాం, అది మంచిగా కావచ్చు చెడు కావచ్చు. బిల్ క్వాలిటీ మంచిగా ఉంటే ఏమవుతుంది, బెటర్గా ఉంటుంది, మనకు సేఫ్టీగా ఉంటుంది. బాగాలేదేముంటుంది అసలు తీసుకొని వేస్ట్ అనిపిస్తుంది కదా. సో దానికోసం ఆలోచిస్తున్నా. జిమ్నీ కూడా మంచి వెహికల్ కాదానికి ఏం లేదు, జిమ్నీ కూడా బెస్ట్ 17 lakhs లోపల 4x4 వెహికల్ బడ్జెట్లో జిమ్నీ వెహికలే ఉంది. ఎందుకంటే దీంట్లో టాప్ మోడల్ తీసుకున్న 4x4 వస్తుంది, 13 lakhs పెడితే బేస్ మోడల్ కూడా వస్తుంది జిటా, సో అది కూడా 4x4 వస్తుంది. అందుకోసమే జిమ్నీ వెహికల్ కూడా బెటరే. బట్ నేను అప్గ్రేడ్ అయిదాం అనుకుంటున్నా తార్కి, ఎందుకంటే నాకు ఇష్టం తార్ అనేది. నాకే చాలా మందికి అయితే తార్ అయితే చాలా ఇష్టం ఉంటుంది. 100లో 99% తార్ ఇష్టం ఉన్న వాళ్ళే ఉంటారు, 1% మాత్రమే తార్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. ఇంకేదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం వాళ్ళ కామెంట్స్ కూడా చదువుతాం, రిప్లై కూడా ఇస్తాం. మ్యాక్సిమం కుదిరితే ప్రతి ఒక్కరికైతే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. సో ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితోనైతే ఎండ్ చేస్తున్నా. మనం వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇంక అందరికైతే బాయ్.